హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ని చూసేద్దాం. ఆ ఫీచర్స్ చూసేయాలంటే మొదటగా మీరు మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చూస్తారు. అవునా? అలా వేరే వాళ్ళకి మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని తెలియకూడదు అంటే ఈ సెట్టింగ్స్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేశాం కదా ఇన్స్టాగ్రామ్ యాప్ని. ఇక్కడ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేయండి. 3 డాట్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. కిందకి మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో యాక్టివిటీ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆఫ్లో ఉందా నాకు. ఇప్పుడు నేను దాన్ని ఆన్ చేస్తున్నాను అనమాట. ఇలా ఇప్పుడు ఇలా ఆన్ చేసిన తర్వాత మనము ఆన్లైన్లో ఉన్నా కానీ ఎదుటి వాళ్ళకి మనం ఆన్లైన్లో ఉన్నట్టుగా తెలియదన్నమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ట్రిక్. ఇప్పుడు మనం సెకండ్ ఫీచర్ చూడడానికి ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సెకండ్ వన్, మెసేజ్ చాట్ అంటే మెసేజెస్ సీన్ అనేసి వస్తుంది కదా, అలా రాకుండా మెసేజ్ చూసిన తర్వాత కూడా ఇలాంటి ఒక ఇండికేషన్ లేకుండా హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అంటే సేమ్ అదేలాగానే 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత చెప్పాను కదా ముందు, మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి షో రీడ్ రిసిప్ట్స్, చూడండి దీని మీద ఆన్ చేయగానే మనకి ఇక్కడ కనిపించిందా, ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని ఉందా, అది ఆన్లో ఉందన్నమాట. ఇప్పుడు నేను దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసాము అంటే ఏమవుతుందంటే మనం మెసేజెస్ చూసిన తర్వాత కూడా వాళ్ళకి సీన్ అనే ఇండికేషన్ అనేది కనిపించదు అన్నమాట. ఇది సెకండ్ ఫీచర్. మనం ఇప్పుడు ఇమీడియట్గా థర్డ్ ఫీచర్కి వెళ్ళిపోదాం. ఇన్స్టాగ్రామ్ వ్యానిష్ మోడ్ అని ఒకటి వచ్చిందనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు నార్మల్గా చాట్ చేసామనుకోండి, మన చాట్ ఓపెన్ చేసి చూసారనుకోండి తెలిసిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు ఈ వ్యానిష్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏం చాట్ చేసినా కానీ నార్మల్ మోడ్కి వచ్చేసిన తర్వాత ఆ మెసేజెస్ వ్యానిష్ మోడ్లో ఉన్న మెసేజెస్ ఏవి మనకు కనిపించవన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎవరి చాట్ అయితే మీరు వ్యానిష్ చేయాలనుకుంటున్నారో, అలా చాట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద నుంచి పైకి స్వైప్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. పైన చూడండి యూ టర్న్ ఆన్ వ్యానిష్ మోడ్, ఇది వచ్చిందా. ఇప్పుడు మనం ఈ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం చాట్ చేసినా కానీ ఏమీ ఎవరికి కనిపించదు. ఇక్కడ నేను చాట్ చేస్తాను చూడండి, హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను. హాయ్ అని మెసేజ్ పెట్టాను. చూడండి, హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ వ్యానిష్ మోడ్ నుంచి బయట వచ్చేస్తున్నాను అనమాట. దాన్ని చేయడానికి ఎలా అంటే కింద నుంచి పైకి స్క్రోల్ చేయాలన్నమాట ఇలాగా. ఇప్పుడు చూడండి నార్మల్గా వచ్చేసిందా. ఇక్కడ మనం హాయ్ అని మెసేజ్ పెట్టామా, ఆ మెసేజ్ ఇక్కడ కనిపించట్లేదు చూడండి, ఇలా అన్నమాట. తరువాత ఆ వ్యానిష్ మోడ్ని మళ్ళీ ఆ వ్యానిష్ మోడ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ మళ్ళీ కనిపించలేదు చూడండి. కానీ కింద మనకు కనిపిస్తుంది చూడండి, కింద కనిపిస్తుందా C1 డిసప్పేరింగ్ మెసేజ్, దాని మీద క్లిక్ చేశారంటే మనం ఏమో చాట్ చేసామో అవి ఇక్కడ ఉంటుందన్నమాట. చూడండి కనిపించిందా. ఇలా మళ్ళీ వ్యానిష్ మోడ్ నుంచి బయట చేస్తే ఇవి కనిపించవు. ఇలా మన చాట్ను కూడా సీక్రెట్గా పెట్టుకోవచ్చు అన్నమాట, ఎవరికి కనిపించకుండా. నచ్చింది కదా? మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.